వెల్కమ్ టు మాధవి ట్రెండీ ఫుడ్స్ అండి. నేను మొన్న మీకు సద్దల వీడియో పెట్టాను కదా! మొత్తం అవన్నీ చెరిగి నానబెట్టానని. మనం అందరూ కూడా అంటారు 4 గంటలు నానబెట్టుకుంటే సరిపోద్దని. కాదండి, 24 అవర్స్ నానబెట్టాను. చూసారా, అవన్నీ చెరిగేసి తెల్లగా నీట్‌గా నానబెట్టాను. ఈ వీడియో ఫస్ట్ టైం చూసినోళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబర్ లేరు అని చెప్పేసేసి మీరు స్కిప్ చేయొద్దు. సపోర్ట్ చేయండండి. మీకు కూడా సద్దబూరెలు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్‌కి ఆర్డర్ పెట్టుకోండి. నేను ఇదంతా పిండి పట్టించుకొచ్చినాక ఆరబెట్టేది మళ్ళీ చూపిస్తాను. పిండి మనం సద్దలన్నీ ఆరబోసుకున్నాం కదండి. ఆరబోసుకొని పిండి మిల్లుకి ఆడిచ్చి తీసుకొచ్చాను. దాంట్లోకి ఇదిగో యాలుక్కాయలు కూడా క్వాలిటీయే వాడతానండి నేను. ఎంత బాగున్నాయో చూడండి. ఎన్ని వేస్తున్నాను చూడండి 4 కేజీల పిండికి. ఇది వచ్చేసేసి బెల్లం అండి. ఇది నల్ల కొబ్బరి అండి. మామూలుగా వచ్చి దాంట్లో మిక్సీకి వేస్తాను నల్ల కొబ్బరి. అది కూడా చూపిస్తాను ఇది అయిపోయాక. ఈ పొయ్యి వెలిగించేసుకున్నానండి. పాకానికి రెడీ చేసుకున్నాను. పాకం వచ్చాక మళ్ళీ చూపిస్తాను మీకు. పాకం రెడీ అయిపోయిందండి. పోసేసుకున్నాము. నేను అవన్నీ వేసుకున్నప్పుడు మళ్ళీ చూపిస్తాను. కొబ్బరి పొడి దీంట్లోనే మనం యాలకులు కూడా వేసి మిక్సీ చేశానండి. ఇది కూడా వేసేస్తున్నాను. ఇంకా పిండి కలిపేసుకోవడం అయిపోయిందండి. ఇంకా ఆయిల్ కూడా పోసేసుకున్నాము. ఇది మళ్ళీ తీసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను నేను. వేసుకున్నామండి. ఇంకా రెడీ అయిపోయిందండి. చక్కగా చూసారా అలా పొంగినాయో. ఫైనల్గా అంతా అయిపోయాక ఒకసారి చూపిస్తాను. ఇంకంతా అయిపోయిందండి ఫైనల్‌గా. చక్కగా చూసారా ఎలా పొంగినాయో మనకి బూరెల్లాగా ఎంత బాగున్నాయో చూసారా? మీకు కచ్చా పచ్చాగా నేను పిండి కూడా దగ్గరుండి పట్టించానండి. చాలా ఎంత బాగున్నాయి చూడండి. ప్రతి ఒక్కటి కూడా మీకు ఎంత పొంగి ఎంత బాగున్నాయో చూడండి. మీకు కూడా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్‌కి మీరు ఆర్డర్ పెట్టుకోండండి. ఇవి మొత్తం 4 కేజీలు ఒక మేడం ఆర్డర్ ఇచ్చారు. మన దగ్గర అయితే గనుక ఆయిల్స్ కూడా రిపీట్‌గా అయితే అస్సలు వాడనండి. కేజీ పిండొచ్చిందనుకోండి, కేజీకి తగ్గట్టు ఆయిల్ పోసి అట్లా వాడతాను. మీకు చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. మీరు ఒకవేళ దూరంగా ఉన్నా గూడా మీరు ఆర్టీసీ బస్సు తీసుకునే పనైతే ఆర్టీసీ బస్సులో గూడా నేను ఆ రోజుకి ఆ రోజు చేసి పంపిస్తానండి. మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.